కమల్కు సాక్ష్యం. ఇంటింటి రామాయణం. ఈరోజు ముఖ్య విశేషాలేంటో చూద్దాం. సుబ్బారావు రొమాన్స్. వీడియో తీసిన కమల్. సుబ్బారావు ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఎలాగైనా సంపాదించాలని కమల్ ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో సుబ్బారావు పక్కింటి ఆవిడ సరుతో ఉన్న సీక్రెట్ లవ్ అఫైర్ని బయటపడుతుంది. వాళ్ళిద్దరు చాటుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా కమల్ దాన్ని పూర్తిగా వీడియో తీస్తాడు. దొరికిపోయా సుబ్బారావు అని వీడియోని భద్రపరుచుకుంటాడు. ఇది పల్లవి ఆట కట్టించడానికి కమల్ చేతికి చిక్కిన బలమైన అస్త్రంగా మారుతుంది. భరత్కు చక్రధర్ స్ట్రాంగ్ వార్నింగ్. మరోవైపు రాజేశ్వరి చనిపోవడానికి అవని కారణమంటూ భరత్ కోపంతో ఊగిపోతుంటాడు. ఈ క్రమంలో భరత్ ప్రవర్తనపై చక్రధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అవనిని అనవసరంగా నిందించవద్దని, నిజాలు తీసుకోకుండా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని భరత్ చక్రధర్కు గట్టి వార్నింగే ఇస్తాడు. గత ఎపిసోడ్లో చనిపోయిన రాజేశ్వరికి 11వ రోజు పెద్ద కార్యం జరిపించడానికి అవని పూనుకుంటుంది. పంతులు గారికి ఫోన్ చేసి కావాల్సిన వస్తువులు లిస్టు రాసి భానుమతికి ఇస్తుండగా పల్లవి మా అమ్మ కార్యం చేయడానికి నువ్వెవరివే అంటూ అవనిని తిడుతుంది. ఈ కార్యక్రమాలు నేనే చేసుకుంటా, మీరెవ్వరు చేయొద్దని అంటుంది. భానుమతి మరియు చక్రధర్ ఎంత నచ్చజెప్పినా ఆమె వినదు.